బయట ఎలాంటి విమర్శ అంటే స్వామివారు కలియుగ ఆగమ శాస్త్రం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆగమ శాస్త్ర సలహా మండలి సూచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారమే స్వామివారికి నిత్య పూజలు కావచ్చు, కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి. కానీ చిన్న చిన్న విమర్శలు, ర్యాంపు వేయకూడదు ఆలయంలో, ఆ ర్యాంపు వేశారు అదే ఇది కదా. ఇంకొకరు ఏమంటున్నారంటే వచ్చే విఐపీలకు విఐపీల దర్శనం బయటకు వచ్చానే మనకు సుబేదార్ గది ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి స్వామివారి వస్త్రాలను స్మెల్ చూయించడము, స్వామివారి చెమట అంటూ వారికి ఇవ్వడము జరుగుతుంది. ఇది ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా చేయవచ్చా, ఇవ్వవచ్చా అని అడుగుతున్నారు చాలామంది. వస్త్రం ఎవరన్నా కళ్ళద్దుకోవచ్చు, దానికి ఆగమ శాస్త్రానికి అదే వస్త్రం తీసేసిన వస్త్రం కదా, నిర్మాల్యం కిందే అది తీసేసిన వస్త్రము. తర్వాత ఎవరో స్వామీజీలకో ఎవరికో ఒకరికి ఆ వస్త్రం బహుమానంగా ప్రెసిడెంట్, గవర్నర్లు, మనకి కొంత ఆలయ సాంప్రదాయం ఉన్నది, ఎవరెవరికి ఇవ్వాలనే ప్రోటోకాల్, వారికి ఆ వస్త్ర సమర్పణ గావించడం అనేది మనకి మఠాధిపతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక 15-20 మంది మఠాధిపతులకి పురాతన కాలమైన మఠాలకి స్వామివారి ఆలయాన్ని సందర్శించినప్పుడు వారికి స్వామివారి శేష వస్త్రాన్ని సమర్పించడం అనేది ఆనవాయితీనే. అది మనకి ఇక్కడ ఏదో సబెర రూమ్లో అవకాశాన్ని బట్టి అందరికీ అంటే అక్కడ మళ్ళీ లైన్ అయిపోతుంది, అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఏదో అవకాశం ఉన్నప్పుడు ఆ వస్త్రాన్ని వారికి దర్శించిన ఇష్టము వాళ్ళు కళ్ళకద్దుకొని అక్కడ పెట్టేస్తారు, అంతేగాని వేరే రకంగా అదేమి పెద్ద ఆగమ శాస్త్రపరంగా అది పెద్ద తప్పు అనే విషయం ఎక్కడ లేదు. స్వామివారి విగ్రహానికి ఇప్పటికీ చెమట పడుతుంటుంది అంటుంటారు స్వామి. ఆ చెమట అనేది పడుతుంది, తుడిచినప్పుడు అది తుడుస్తున్నట్టు. కానీ ఆ చెమట అనే దాన్ని కూడా చాలామందికి ఇస్తుంటారు, చిన్న చిన్న బిడ్డలు వేసి విఐపీలకు ఇస్తుంటారు, స్వామివారి చెమట అంటూ కూడా ఇస్తుంటారు అనేది కూడా బయట వినిపిస్తుంది. చెమట అసలు ఏం లేదండి, అదేదో కొంచెం అపోహే. కానీ స్వామివారి దివ్య స్వరూపం శాలిగ్రామ శిలాస్వరూపం, చక్కగా మనం అభిషేకం చేస్తాము, పాలతోటి మొదట అభిషేకం అవుతుంది. ఈ పాలతో చేసిన అభిషేకం జిడ్డు అంతా ఉంటుంది కాబట్టి తెల్లపాగా పరిమళం అనే ఒక పరిమళ ద్రవ్యం పూతలాగా ఉంటుంది విగ్రహం పైన, దాన్నే చెమట అని ఇస్తున్నారు అని అంటున్నారు. చెమటనేమి ఉండదు సార్, అదెవరు అట్లేం లేదు, అదేదో అపోహే. కానీ ఆ వార్త నేను కూడా ఎక్కడ వినలేదు, మరి ఎక్కడ అది అపోహ మొదలైందో తెలియదు. మరి ఇప్పటికీ స్వామివారికి మనం ఎంత పూజలు చేసినా కూడా చెమట పడుతూనే ఉంటుంది స్వామివారికి అంటుంటారు. చెమట అనేది ఉండదు స్వామి? అట్లేం ఉండదు సార్. అభిషేకం తర్వాత చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మని మనం బాగా తెల్లటి శ్వేత వస్త్రంతో తుడిచేస్తాం. తుడిచేసినాక ఇంక వస్త్రాలంకరణ చేసేస్తాం. వస్త్రాలంకరణలో మనకి చెమట పట్టడము, స్వామివారికి మిగతా అంత ఆభరణాలు పూర్తిగా కవర్ అయిపోయి ఉంటాయి, ఎక్కడ చెమట అనేది మనం ఏం కనపడదు. ప్రతిరోజు మనము తైలం కూడా సమర్పణ చేస్తుంటాము ముఖమండలంలో, అట్లా చెమట ఎప్పుడు ఉండదు. అదేదో కొంచెం అపోహలు రకరకాలుగా. మరొక అపోహ కూడా బయట ఉంది స్వామి, స్వామివారి విగ్రహం వెనకాల వెంట్రుకలు ఉంటాయి ఇప్పటికీ కూడా అనేది కూడా చాలా ప్రచారం జరుగుతుంది స్వామి. అది కూడా ఒక అపోహనే స్వామి? నిజంగా అది కూడా అపోహేనండి. అంటే స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనే శిలాస్వరూపం అయిపోయారు. శిలాస్వరూపం అయిపోయినాక వెనకాల విరజాలు ఉంటాయి, రాజులకి ఇక్కడ భుజాల వరకు కేశాలు ఉంటాయి. మనకి పాత కాలంలో కిరీటం వేసుకుంటారు, శిరశ్చక్రం ఉంటుంది, విరజాలంతా కూడా కింద భుజాల వరకు ఉంటుంది. ఆ విరజాలే రాయి స్వరూపం, శిలాస్వరూపం అయిపోయాయి. అది ప్రత్యేకంగా మన మానవ వెంట్రుకల్లాగా ఉండదు, ఆ శిలలో అయిపోయి మనకు తెలుస్తుంది, సన్న సన్న గీతలుగా గరుగ్గా వెంట్రుకలు అనేది భావన మనకు తెలుస్తుంది. కానీ మనం పీకితే వచ్చే వెంట్రుకలు మానవ దేహం పైన ఉండే వెంట్రుకలు లాగా అక్కడ ఉండదు. అది కూడా కొంతమంది అపోహ, ఏదో వాళ్ళకి తెలిసి తెలియక, ఏదో కొంతమంది ఒక ఐడెంటిటీ కావాలని ఇట్లా ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్తే వాళ్ళకి ఐడెంటిటీ వస్తుందని ఏదో రకాలుగా వాళ్ళకి ఏదో ఎక్కడో అనిపించి అట్లా అనుకోవడమే, కానీ అట్లా ఎప్పుడూ లేదు ఇక్కడ. అంతా ఒక ట్రాష్ అంతే, అలాంటి అపోహలు మాత్రమే. ఇంకోటి అసలు ఈ వాస్తు పండితులు కూడా ఒకటి అంటుంటారు అనమాట, వెంకటేశ్వర స్వామికి గుడికి వాస్తు బాగుంది, ఈశాన్యంలో అంటే పుష్కరిణి ఉంది కదా, జలం ఉంది కాబట్టి ఆయనకు ఇంత దేదీప్యమానంగా ఆయన వెలిగిపోతున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి వాస్తు లేదు, అందుకే శ్రీకాళహస్తికి తిరుపతి దేవస్థానంకు ఉన్నంత విశిష్టత ఉండదు, తక్కువ భక్తులు వస్తారు అక్కడికి అంటుంటారు. అంటే దేవుడికి కూడా వాస్తు ఉంటుందా స్వామి? కాదండి, ఇది శిల్పశాస్త్రాన్ని అనుసరించే చేస్తారు, కానీ వాస్తు దేవుడికి అంత తీవ్రంగా వర్తింప చేయడం అనేది ఇటీవల కాలంలో వాస్తు అనేది ఎక్కువైంది. అంతకుముందు మన పెద్దవాళ్ళ ఇళ్లలో అంతా మనకంత వాస్తు మన పెద్దవాళ్ళు ఎవరు చేసేవాళ్ళు కాదు. నైరుతిలో ఇది ఉండాలా, ఈశాన్యంలా ఉండాలనేది మెయిన్గా ఆగ్నేయం ఒకటి చూసుకునేవాళ్ళు అప్పట్లో, వంటకి సౌలభ్యంగా లోపలగా ఉంటుందని ఆ దిక్కును బట్టి. వాస్తు అయితే దేవాలయాల్లో విమానార్చన కల్పమని మన ఆగమ గ్రంథాల్లో ఏ ప్రకారం అయితే నిర్మాణ శైలి ఉంటుందో ఆ ప్రకారమే నిర్మాణ శైలిలో ఉంటుంది. శైవ ఆలయాలకి ఆ శైవ ఆగమ శాస్త్రం ఉంటుంది, దాంట్లో వాళ్ళ నిర్మాణ శైలి ఏ విధంగా ఉండాలని
ఆగమ శాస్త్రాల్లో వాళ్ళకి నిర్దేశించి ఉంటుంది. ఆ విధంగానే ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా స్వామివారి పుష్కరిణి మొదట ఉన్నది ఇక్కడ. వరాహస్వామి పుష్కరిణి, వరాహస్వామి వారి ఆలయము ముందట వరాహ క్షేత్రం ఇది. తర్వాత స్వామివారు ఆయన అనుమతితోటి దక్షిణ నైరుతిలో ఆయన స్థలం ఇస్తే ఆయన ఇక్కడ ఆవిర్భవించారని మనకు పురాణం. అందుకే మనకి తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిగా స్వామి పుష్కరిణి స్నానము, వరాహస్వామి దర్శనము, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో యాత్ర పరిపూర్ణమవుతుందని మనకి ఇక్కడ తిరుమల ఆచారం. తిరుమల దర్శనానికి వచ్చారు, మొట్టమొదటిగా ఎవరి దర్శనం చేసుకోవాలి? వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. వరాహస్వామి తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం. తిరుచారూరు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలనేది కూడా అది వాళ్ళకి సౌకర్యాన్ని బట్టి ఒక అలవాటు అయిపోతుంది. అలవాటు ప్రకారం వాళ్ళు అట్లే అలవాటుగా కుటుంబ అలవాటు అయిపోతుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏదో వచ్చి టైం ఉంటుంది, తిరుచానూరు దర్శనం చేసుకొని ఉంటారు ఫస్ట్ అమ్మవారిది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఇదే అలవాటు, మొదట ఇక్కడ చేసుకొని స్వామి దగ్గరికి వెళ్ళిపోదాము, లేట్ అయినా అక్కడి నుంచి చూసుకొని డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోవచ్చు అని ఏదో వాళ్ళకి ఒక విధానాన్ని ఏర్పరచుకొని ఆ విధంగా వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయి ఉంటుంది. అట్లా నియమం అయితే ఇక్కడ ఏం లేదు. అమ్మవారు కానీ తర్వాత కాళహస్తి కానీ కాణిపాకం కానీ ఇవన్నీ వాళ్ళ సౌకర్యానుసారంగా దర్శనాలు చేసుకుంటారు. అయితే వాళ్ళకి ఒకసారి మీరు పిల్లలతో ఒకసారి 2 సార్లు ఈ విధంగా చేశారంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మీకు కూడా ఇట్లా పోతే బాగుంది, మనకు కంఫర్ట్గా అయిపోయింది, అన్నీ బాగుంది మనకని అనిపించి అదే విధానాన్ని మీరు అవలంబిస్తూ ఉంటారు. అదే ఒక అలవాటుగా మారిపోతుంది. మొట్టమొదటిగా వరాహస్వామి దర్శనం, తర్వాత స్వామివారి దర్శనం, తర్వాత ఎవరినైనా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతుంది. మొత్తం వేరే స్వామివారి అర్చన కైంకర్యాలన్నీ కూడా శ్రీ వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతుంది. ముఖ్యంగా వైఖానస ఆగమం ఆవిర్భావం కూడా ఈ పాంచరాత్ర ఆగమము అంటే ఏంటి స్వామి, అసలు ఎలా చేస్తారు? పాంచరాత్ర ఆగమం అని ఈ యొక్క ఆగమాలన్నీ కూడా మనకి రాక్షసులు తీసుకెళ్ళిపోయినప్పుడు 5 రోజుల పాటు ఈ తాంత్రిక విధానంలో కొంత ఈ పాంచరాత్ర ఆగమం అనే విధానం ఏర్పడింది. అది ఆగమాన్ని అనుసరించే వాళ్ళు శ్రీ వైష్ణవులు వాళ్ళంతా కూడా ఆగమాన్ని అనుసరించి ఆగమం ప్రకారం కూడా దేవతారాధనలు, దేవాలయాల నిర్మాణం జరుగుతూ దేవాలయంలో పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. తిరుచానూరు ఇప్పుడు ఆ పాంచరాత్ర ఆగమం ప్రకారమే జరుగుతుంది. శ్రీవారి ఆలయంలో మటుకు వైఖానస ఆగమం ప్రకారమే. ఎందుకంటే స్వామివారు భూలోకంలోకి రావడానికి ముందు దేవతలంతా పిలుస్తారు, ఋషులందరినీ పిలుస్తారు. పిలిచి నేను అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా భూలోకంలో కలియుగాంతం వరకు ధర్మం 3 పాదాల్లో ఉంటుంది, భక్తులందరినీ రక్షించడానికి ఆర్తజన బాంధవుడు, అనాథ రక్షకుడు వెంకటేశ్వర స్వామివారు, విష్ణువు. కాబట్టి కోరిన కోరికలు తీర్చి వాళ్ళందరినీ రక్షించడానికి భూలోకంలో ఆవిర్భవించాలా. అట్లా ఆవిర్భావం జరిగిన తర్వాత నాకు నిత్యం జరిగే ఆరాధనలన్నీ కూడా భూలోకంలో స్థిరంగా ఉండడానికి అర్చావతార స్వరూపంగా నాకు జరగవలసిన కైంకర్యాలు, నాకు జరగవలసిన ఈ ఉపచారాలన్నీ కూడా జరిపించాల్సడానికి విధి విధానాలు ఏర్పాటు చేయమని ఋషులందరినీ అడుగుతారు. ఆ ఋషులందరూ స్వామి మీకు అట్లా చేసే శక్తి సామర్థ్యాలు మాకు లేవు, అట్లాంటి విధానాన్ని ఏర్పరిచి దాంట్లో ఏమన్నా అపచారం జరిగితే అది మాకు తగులుకుంటుంది, కాబట్టి అట్లా మేము చేయలేము, దానికి మీరే ఏదో ఒక మార్గాన్ని మీ ఆత్మకే తెలిసి ఉంటుంది, మీకు ఏ విధంగా అయితే మీరు సంతృప్తిగా ఉంటారో ఆ విధానాన్ని మీరే సూచించాలని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఆత్మస్వరూపంలో నుంచి వికనస మహర్షి అనే ఒక మహర్షి ఆవిర్భావం చెందుతారు. ఆ ఆవిర్భావం చెందిన వికనస మహర్షి శంకుచక్రాలతోటి వస్తారు. వారు భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులను పెట్టుకొని ఈ వైఖానస విధానాన్ని, పూజా విధానాన్ని, అత్యంత ప్రాచీనమైన పూజా విధానం, మనకు విష్ణు సహస్రనామంలో కూడా వైఖానస ఆగమగాయ నమః అని ఉంటుంది. మన సహస్రనామావళిలో కూడా వైఖానస మునిశ్రేష్ఠ పూజితాయ అని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శ్రేష్టమైందని చెప్పి స్వామివారు ఆదేశం మేరకే యాగం ఏర్పడింది. ఆయనే ఆత్మస్వరూపంలో నుంచి యాగం ఉద్భవించింది. కాబట్టి తిరుమల క్షేత్రంలో అనాది నుంచి వైఖానస ఆగమం ప్రకారమే ఆ విధి విధానాలు, ఆ ఋషులు ఏర్పాటు చేసిన విధానాలు అనుసరించే ఉత్సవాలు కానీ, ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి రాత్రి వరకు జరిగే కైంకర్యాలు కానీ, ఈ విధానాలన్నీ కూడా మనకి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. తిరుమలలో స్వామివారికి జరిగే పూజలు ఎలా ఉంటాయి? మీరు తిరుచానూరులో పూజా విధానం తేడా ఏముంటుంది స్వామి? పూజా విధానం అంతా సహస్రనామము, అష్టోత్తరము ఇవన్నీ కూడా యథావిధిగానే ఉంటాయి. కాకపోతే వైఖానస ఆగమంలో యజ్ఞయాగాదులు మంత్రభాగం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి క్రియాభాగం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ మంత్రభాగంతో పాటు క్రియాభాగం కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మంత్రాలు ఉంటాయి. ప్రతి ఒక్క కార్యక్రమంలో యజ్ఞయాగాదులు చేయడము, ఇట్లాంటి విశేషమైన కొన్ని ప్రత్యేకమైనవన్నీ కూడా వైఖానస ఆగమంలో ఉంటాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత మన విమాన వెంకటేశ్వర స్వామి అందరూ స్వామివారిని దర్శించుకుంటారు. ఏంటి స్వామి ప్రత్యేకత ఏంటి స్వామి? అసలుకి గర్భగుడిలో ఉన్న స్వామివారిని చాలా ఇష్టంగా దర్శించుకుని బయటకు వస్తే ఖచ్చితంగా అక్కడ వచ్చి విమాన వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు. ఏంటి దాని ఫలం ఏంటి అసలు? మనకి తిరుమల క్షేత్రంలో స్వామివారు
ఈ ఉత్తరం వైపున విమాన వెంకటేశ్వర స్వామిగా స్వామివారి స్వరూపం ఒకటి మనకు ఆనంద నిలయం పైన మనం దర్శించుకోవచ్చు. మామూలుగా ఆగమ శాస్త్రాల ప్రకారం మనం ఏదన్నా ఒక ఆలయం వెళ్ళినప్పుడు మూసివేయబడి ఉన్నా, లేదు మనకేదన్నా ఆలయంలోకి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కూడా శిఖర దర్శనము, గోపుర దర్శనం కూడా కొంతవరకు ఆలయ ఇట్లాంటి సందర్భాలలో మనకి ఆలయ దర్శన ఫలితం ఉంటుందనేది ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ విధంగా గతంలో మనకి దేవాలయం మూసివేయబడి ఉండేది, అరణ్యము. మనం ఏదో పొద్దున వచ్చి మనం పెద్దవాళ్ళు నైవేద్యం పెట్టుకొని కిందకి దిగేసేయడము, 2 పూటల నైవేద్యము, పొద్దున ఒక నైవేద్యం, మధ్యాహ్నం కూడా పెట్టుకొని దిగేసేయడం, అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లాంటప్పుడు కానీ ఇతరత్ర ఆలయ ప్రవేశం లేని సందర్భాలు ఏమన్నా ఉంటే అట్లాంటప్పుడు శిఖర దర్శనము, మన ఆనంద నిలయం పైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేతనే మనకి స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుందని చెప్పి తిరుమల క్షేత్రంలో విశేషంగా మనకి ఆ యొక్క సాంప్రదాయం ఉన్నది అనాది నుంచి. మనకి ఆరాధన చేసేటప్పుడు కూడా లోపల నుంచి విమాన వెంకటేశ్వర స్వామికి కూడా మనం ప్రతిరోజు నైవేద్యము, ఆరాధన కూడా లోపల నుంచే మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఒక ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయం తిరుమల క్షేత్రంలో ఉన్నది.